హలో ఆల్ ఈజ్ వెల్. ఈరోజు నేను పుట్టి పెరిగిన మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చూపిస్తానండి. నోరు ఏంది ఎర్రగా ఉందనుకుంటున్నారా? నేను ఆ ఊరికి వెళ్ళేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఆడబిడ్డ వచ్చిందని చెప్పి వక్కాకేసుకోమని వక్కాకిచ్చారు. అందరూ రెడ్ కలర్ లో ఉందండి. ఇంకేదో అనుకున్నారు, అది కాదు, వక్కాకేస్తున్నానండి. నేను ఇక్కడే పుట్టి నేను 1 to 10 క్లాస్ వరకు ఇక్కడే చదివానండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, పాతదిలే. మా అమ్మమ్మ ఒక్కటే ఉంటారు ఇక్కడ. చూడండి, మా అమ్మమ్మ నేను మా పెళ్లి కాకముందు తీసుకున్నాను, నా పెళ్లి కాకముందు తీసుకున్న ఫోటో అది. అక్కడ మా పెద్దమ్మ చనిపోయింది లేండి. ఇది వచ్చి పాతిల్లు అనుకుంటున్నారు, ఏం లేదండి. మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది. మా పెద్ద మామ అత్త చనిపోయారు. ఇంకా చిన్న మామ హైదరాబాద్ లో ఉంటారు. ఇంకా అందుకని ఇక్కడ ఎవరు ఉండరండి, అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది. అందుకని ఇల్లు ఏం కట్టలేదన్నమాట, పాతిల్లే. ఇది చూసారు కదా, ఇది ఇనప పెట్టండి. ఇంకా ఎవరెవరు ఇందులో ఇనపెట్టిందండి. మా అమ్మమ్మ అయితే దాన్ని అలాగే జాగ్రత్తగా పెట్టుకుంది. నా చిన్నప్పుడు అంతా ఇక్కడ గడిపిన రోజులు అన్ని చూడండి, ఇలా చింతకాయ పొట్టు అంతా తీసేసి పెట్టింది. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతుంది తెలుసా మా అమ్మమ్మ, హెల్త్ సరిగ్గా లేకపోయినా కూడా. చూడండి, ఇలా మా చుట్టుపక్కల పరిసరాలు మా అమ్మమ్మ. మా చిన్నప్పుడు అంతా మేము ఇక్కడ అంతా బాగా ఆడుకునే వాళ్ళము. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఒకప్పుడు బాగా ఉండేదండి సందడిగా. ఇప్పుడు అంతా సిటీస్కి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో కనీసం బతకాలంటే కనీసం సిటీస్కి వెళ్ళాలి, బతకాలి కదా. అందుకు చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఇవంతా ఇంత ప్లేస్ మాత్రం టౌన్ లో ఉంటే దీనికి కోట్లు బలుకుతుందేమో. ఇది వచ్చి ముందు రామాయణం పడగొట్టి ఇప్పుడు కొత్తగా కడుతున్నారంట అండి. పల్లెలో ఉన్నంత ప్లేస్ సిటీస్ లో ఉంటే కోట్లలో ఉంటుందేమో అనిపించింది. ఇది చూడండి, చేదబాయి. మా చిన్నప్పుడు ఇప్పుడంటే ఫిల్టర్ వాటర్ ఉన్నాయి, కానీ ఈ బాయిలో తాగే వాళ్ళం అనమాట. ఆ కుక్కీకి తాడేసుకొని లాగి బిందులు ఎన్ని పోగొట్టినానో అట్లా బిందులు వేసి గొల్ల అట్లా పోగొట్టడం జరిగింది. ఆ కుక్కీకి తాడేసి చేదుకుని అయినా ఆ నీళ్ళు ఏమి టేస్ట్ ఉండేవో తెలుసా. కానీ ఇప్పుడు ఎన్ని ఫిల్టర్ నీళ్లు తాగినా ఎంత టేస్ట్ ఉన్నా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఫ్లోరైడ్ అట్లా ఉందన్నమాట వాటరు. చూడండి, అది నా మాఘ స్నానాలు చేస్తారు కదా శివరాత్రి, అప్పుడు ఇవి ఎక్కువ ఈ బాయిలను చేరుకొని చేసేవాళ్ళం అనమాట ఎక్కువగా. ఇక్కడ చాలా గుర్తులు వస్తాయి. మీకు ఎంతమందికి మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పుట్టి పెరిగారా చెప్పండి. నేనైతే పుట్టి పెరిగిందంతా మా అమ్మ వాళ్ళ ఊర్లోని 1 to 10 వరకు అక్కడే చదవడం కూడా. చూడండి, చెట్టు కింద ఎన్ని ఆటలు ఎక్కున్నాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పక్కన చెరువు ఉంటుంది. ఇప్పుడు వాటర్ వర్షాలు లేక ఇలా ఎండిపోయి గుంతలు అంతా మట్టి కోసం అంతా గుంతలు పెట్టేశారనమాట. చూడండి, నాకు చూడండి, ఇక్కడ మళ్ళీ ట్యాంకులు పెట్టారులేండి, ట్యాంకు పెట్టేశారు. ఇక్కడ వచ్చి వాటర్ కోసం మా అమ్మమ్మకి వాటర్ కావాలంటే తీసుకురావడానికి వచ్చాం అనమాట, నేను మా తోడుకోడలు. అలాగే మా ఇంటి పక్కన వచ్చి అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన పెద్ద అంశుడు పండగ, శివరాత్రి పండగ అని చెప్పి అంతా అలుకుతాను అనమాట. అలికి ఇట్లా ముగ్గులు పెడితే ఆ ఇంటికి అందం మనం వస్తుంది. ఇప్పుడు అన్ని టైల్స్ పెయింటింగ్స్ కానీ అంత ఓపికగా చేసే వాళ్ళు కూడా లేరు ఇప్పుడు. చూడండి, మా అమ్మమ్మ హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్ హాయ్ అని చెప్తుంది. అంతా ఉన్న మా అమ్మ దగ్గరికి కాదు, మా దగ్గరికి కూడా రాదు. నేను బతకలేనా అన్నంత రోషం అనమాట. నేనంటే నేను చేసుకొని తింటాలే అని. అంటే నా కాలనే ఒక దగ్గరికి పోయి ఏది ఉండేది, నేను ఉండాలా కదా అని ఆమె ఆలోచన. కానీ ఆమె ఆలోచన గొప్పదే. కానీ ఒకసారి వాళ్ళకి ఏమవుతుందని టెన్షన్ మనకు ఉంటుంది కదా అండి. ఇలా బిందెలు మూసిన రోజులు కూడా చాలా గుర్తున్నాయి. నేనైతే అప్పుడు చాలా వరకు బిందెలతో నీళ్ళు తెచ్చేవాళ్ళం. ఇప్పుడంతా బిందెలు లేవులేండి, అంత ట్యాంకులు సొంపులు అన్ని పెట్టేసుకున్నాం అనమాట. కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు ఎంత బాగుంది, అన్ని పడిపోయింది. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఈ వచ్చి నేను చదివిన స్కూల్ 1 to 5 అండి. మళ్ళీ 5th తర్వాత నల్లమాడ హై స్కూల్లో చదివాను అనమాట. 6th to 10th. ఇది నేను చదివిన 2 years కి ఇది క్లోజ్ చేశారండి, స్ట్రెంత్ లేదని వేరే పల్లెకి మార్చారనమాట. ఎవరో పాపము ఏదో వస్తువులు పెట్టుకున్నారనమాట, ఆ స్కూల్ ఖాళీగా ఉంది కదా అని. చూడండి, ఇలా వస్తువులు పెట్టుకున్నారనమాట పాపం. అయినా అప్పటి రోజులు అయితే చాలా చాలా మిస్ అయిపోయాం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కదా. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా?